ఈ అపురూపమైన దృశ్యాలన్నీ ఈ ఎగ్జిబిషన్లో మాత్రమే ఉంటాయండి. ఒక్కొక్కటి చూడండి. సూపర్ ఉంది. దిస్ ఈజ్ రేంజర్ జూలా. ఇది పెద్దవాళ్ళకి. దీని టికెట్ 150 రూపీస్. దిస్ ఈజ్ టవర్. ఇది పెద్దవాళ్ళకే. దీని టికెట్ కూడా 150. దిస్ ఈజ్ టాప్ స్పిన్ జూలా. ఇది ఎలా ఉంటుందంటే ఒక రకమైన సునామీలా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఎందుకంటే అన్ని ట్రిప్పులు తిరిగి అన్ని తిప్పులు తిప్పుతుంది. సో ఇది చాలా బాగుంటుంది. వచ్చి ఎంజాయ్ చేయండి. ఇది దిస్ ఈజ్ హార్స్ రైడింగ్ ఫర్ చిల్డ్రన్ అండి. దీని టికెట్ కూడా 100. చిన్నపిల్లలకి బాగా హార్స్ రైడింగ్ చాలా ఇష్టం కదా, అది చాలా ఎంజాయ్ చేయొచ్చు. దిస్ ఈజ్ జైంట్ ఫ్రిస్బీ అండి. చూడండి ఎలా టర్న్ అవుతుందో, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా మూవింగ్ అవుతుందో. దిస్ ఈజ్ వైజాగ్ కాశ్మీర్ జలకన్య ఎక్స్పో అండి. పదండి లోపలికి వెళ్ళి ఏమున్నాయి చూసొద్దాం. మనం కాశ్మీర్ వెళ్ళకపోయినా మన వైజాగ్లోనే కాశ్మీర్ అందాలన్నీ తీసుకొని వచ్చి కంటికి కట్టినట్టుగా చూపించేటట్టు తయారు చేశారండి. అందరూ చూడడానికి తప్పకుండా రండి. లోపలికి వెళ్ళి చూద్దాం. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం. వైజాగ్ కాశ్మీర్ జలకన్య ఎక్స్పో లోపల చూడండి. ఫుల్ ఇంకా ఏసీ అది చేస్తారు. అటుపక్క ఇటుపక్క 2 కన్నులు చాలడం లేదు. కాశ్మీర్ తీసుకొచ్చి మన వైజాగ్లో పెట్టినట్టు ఉంది కదండి. అంత బాగుంది చూడండి. అక్కడికి వెళ్ళి చూడగలమో లేదో, ఇక్కడ చూస్తున్నాం. కింద చూడండి ట్యూలిప్ ఫ్లవర్స్ కూడా సేమ్ అక్కడ పెరిగినట్టు ఎంత బాగా పెట్టారో ఇక్కడ. చూడండి ఎంత బాగుందో. 2 కన్నులు సరిపోవటం లేదు కాశ్మీర్ జలకన్య ఎక్స్పో చూడటానికి. మీరందరూ కూడా తప్పనిసరిగా రావాలి. -5 డిగ్రీ సెంటీగ్రేడ్లో స్టార్ట్ అవుతుంది. ఇంకా ఏసీ అవన్నీ సెట్ చేయలేదు, చేస్తారు. కాశ్మీర్ యాపిల్స్ అండి. సిమ్లా యాపిల్స్, కాశ్మీర్ యాపిల్స్ అక్కడ ఎలా ఉంటాయో మనకు తెలియదు, కానీ ఇక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు బాగా. వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి చూడండి. న్యాచురల్ వాటర్ ఫాల్స్ లాగా బాగా సృష్టించారు. అంతా న్యాచురల్గా ఉంది చూడండి. చాలా కష్టపడి తయారు చేశారు. మనం ఇవన్నీ టికెట్స్ తీసుకొని చూస్తే చాలా బాగుంటుంది. ఏసీ ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుందండి, పిల్లలకి పెద్దలకి అందరికీ. కాశ్మీర్ అందాలు చూస్తున్నారా అందరూను? 1-2 సార్లైనా మళ్ళీ వచ్చి చూడాలండి. చూసి అనుభవిస్తేనే దాని ఎంజాయ్మెంట్ ఉంటుంది. కాశ్మీర్లో మంచి ఇల్లులు ఉంటాయి కదండి, అలా ఉన్నాయి. నుంచి చూడొచ్చు. అందరూ వచ్చి మంచు ప్రదేశం కాశ్మీర్
కాశ్మీర్లో ఉన్న ఆ ఫీలింగ్ మీరు అందరూ ఎంజాయ్ చేయాలని వెయిట్ చేస్తున్నామండి మేమందరం. గ్రీనరీ కాశ్మీర్లో ఇల్లులు ఇలా ఉంటాయండి, చూడండి. అంతా సెట్ పూర్తిగా అయినాక మీరు ఆ ఎంజాయ్మెంట్ వేరేగా ఉంటుంది. అది మీరు ఎవరు మిస్ అవ్వకండి. చూడండి, కాశ్మీర్లో అలాంటి హౌసెస్ అవి ఉంటాయన్నమాట. కొండలు, మంచు కొండలు అవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. అని చక్కగా డిజైన్ చేశారండి మొత్తం అంతా. ఇంకా చాలా ఉన్నాయి, చూద్దారండి. ఇది వుడెన్ డెక్ హౌస్. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంది. వ్యూ కూడా మెట్లు మొత్తం అంతా వుడెన్తో చేశారు. ఫోటో షూట్కి చాలా బాగుంటుంది. వచ్చి విజిట్ చేయండి. మంచు కొండలండి. దాని మీద మొక్కలు కూడా ఉన్నాయి చూడండి. మొత్తం అంతా ఫ్లవర్స్, వైలెట్ కలర్ ఫ్లవర్స్ అక్కడ ఉంటాయి. మన ఇక్కడ నుంచి చూడొచ్చు, వైజాగ్ నుంచి చూడొచ్చు. జలకన్య ఎక్స్పోలో మంచు ఇల్లులు అలా ఉంటాయి అన్నమాట. మంచు హౌసెస్ అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో.